ధారణ అనేటువంటి మనసుతో ఉంటే వేలకు వేల అభిప్రాయాలు అనేవి వచ్చేస్తుంటాయి మనసులో. అలాగా అభిప్రాయాలు అనేటువంటిది ఏర్పడి వాటిని బట్టి ప్రవర్తించడం అనేటువంటిది ఉందే, అది చిత్తవృత్తి అంటే. ధారణ బుద్ధి వైపు నిలిస్తే అప్పుడు ఏమవుతుందంటే అభిప్రాయాలు అనేటువంటివి ఉండవు. ఎందుకు ఉండవు అంటే అనుభూతి ఉంటుంది అక్కడ, ఎక్స్పీరియన్స్ తప్ప థాట్ ఉండదు అక్కడ. నువ్వు ఎదురుకుండా ఆహారం తీసుకోవాల్సిన సమయంలో ఆహారం తీసుకో, కానీ అప్పుడు ఆహారం పెట్టినప్పుడు నువ్వు ఆ ఆఫీసులో ఏం చేయాలనో, లేకపోతే నేను ఎవడో తిట్టాడు, వాడు నన్ను తిట్టాడనో, ఇంకా ఐ ఫినిష్ అది నువ్వు తీసుకున్నావు అంటే గడ్డి తిన్నావంటే అన్న. ఎందుకంటే నీకు అక్కడ అనుభవం లేదు, పైగా తీసుకుంది వండ పట్టదు. మళ్ళీ వీడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, ఆఫీస్ ఫైల్ తీస్తాడు. ఇప్పుడు వాడి మనసు అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఇంటి దగ్గర భార్య ఏం చేస్తున్నాను, పరమదరిద్రుడు అనమాట వాడు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ చేయాల్సిన పని కాకుండా ఇంకోటి గుర్తు రావడం, ఇక్కడ ఉన్నప్పుడు అది గుర్తు రావడం. అందుకని బుద్ధి అందు ధారణ నిలిస్తే అప్పుడు ఏమవుతుందంటే అభిప్రాయం అనేటువంటివి లేకుండా పోతే అనుభూతి నిశ్చలం అవుతుంది.